హాయ్ ఫ్రెండ్స్, మేము కింద నుంచి మునగాకు కోసుకొని వచ్చామండి. ఈ ఆకుని మొత్తం నీళ్ళల్లో కడిగి ఇలా ఆరబెట్టుకున్నాము. ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకుంటే దీనికి ఉన్న చెమ్మంతా లాగేసుకుంటుంది. ఇట్లా మొత్తం దూసేసుకోవాలి. ఇలా దూసుకొని ఇట్లా సాయంత్రం వరకు ఇట్లా పెట్టుకుంటాను. రేపటికి ఒక్క రోజు కనుక ఆరితే కనుక చూడండి ఎంత బాగా ఎండిపోతుందో. దీన్ని ఇట్లాగే మేము కూరలో వేసేసుకుంటున్నాను. చేత్తో ఇట్లా నలిపితే చాలు బాగా ఎండిపోతుంది. దాన్ని నలిపేసి దీన్ని ఇట్లా పెట్టేసుకుంటున్నాం అండి, స్టోర్ చేసుకుంటున్నా. ఎంత గ్రీన్గా ఉందో చూడండి. ఇది ఇట్లాగా మేము మునగాకు పౌడర్ని చేసుకుంటున్నా. దీన్ని దోశ పైన వేసుకుంటున్నాము, చపాతీ పిండిలో కలుపుతున్నాను. ఇలా కాదు కారపొడి చేసుకోవాలనుకుంటే కారపొడి కూడా చేసుకోవచ్చు. దీంతోనే కాదు అనుకుంటే కూరల పైన కూడా వేసుకోవచ్చు. ఇట్లా పౌడర్ కొంచెం వేసుకుంటే ఇది చాలా ఆరోగ్యం అండి. మనకి ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మునగాకు వల్ల. మునక్కాయ కంటే ఆకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నిట్లో వేసుకోండి మీరు కూడా. ఎక్కడైనా ఇట్లాగా ఆర్గానిక్గానే దొరుకుద్ది. ఎవరు మునగాకుకి ఎక్కువ పెస్టులు ఏమి కొట్టరు, పెస్టులు పట్టవు. అవి పట్టినా కూడా ఆకుకి పట్టవు. అందుకనే దీన్ని ఇట్లాగే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుంటే ఈ సమ్మర్ మొత్తం ఇట్లా ఆరబెట్టుకుంటే సంవత్సరం మొత్తానికి మనకి బాగా యూజ్ అవుతుంది ఈ పౌడరు. చూడండి ఇట్లా అంటే చక్కగా పౌడర్ అయిపోతుంది. సో ఇట్లాగా అన్నిట్లోనూ వేసుకోవచ్చు. చపాతీ పిండిలో కూడా ఇంత వేసుకుంటే చాలు. రోజు ఇది కన్జ్యూమ్ చేయటం మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఏ విధంగా వేసుకోవచ్చు. మనం ఈ పౌడర్ని ఇంకొంచెం ఇలా మెత్తగా నలిపేసి లేకపోతే మిక్సీలో వేసుకొని దీన్ని జల్లించుకొని వాటర్లో కలుపుకొని ఒక్క హాఫ్ స్పూన్ వాటర్లో కలుపుకొని అలా అయినా తాగొచ్చు. అది కూడా చాలా మంచిది మునగాకు పౌడరు. అట్లా అన్న చేసుకోవచ్చు. అట్లా కాదు అనుకుంటే మనమే చక్కగా ఇది ఇంట్లో స్టోర్ చేసుకొని చపాతీ పిండిలో కలుపుకోవచ్చు, కూరల్లో కూడా వేసుకోవచ్చు అండి. చూడండి ఎంత బాగుందో. మీరు ఇట్లా చేసుకోండి. ఇది ఎండలో ఎండబెట్టలేదండి, ఇంట్లోనే ఎండబెట్టాను నేను. ఇంట్లోనే ఇంత బాగా ఎండిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఎండలో కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అవకాశం లేని వాళ్ళు ఇంట్లో కొంతమంది బాల్కనీస్లో ఎండబెట్టుకోవడానికి వీలు లేని వాళ్ళు ఇట్లాగా ఇంట్లోనే ఎండబెట్టుకోవచ్చు. ఒక క్లాత్లో ఎండబెట్టి తర్వాత ఇట్లా ప్లేట్లో ఎండబెట్టుకోవాలి. మొత్తం ఎంత బాగా ఎండిపోయిందో చూడండి. ఒక్కసారి ఇంకా పౌడర్ ఫైన్ పౌడర్గా కావాలనుకుంటే మిక్సీలో కొట్టుకోవాలి. మిక్సీ పెట్టుకొని దాన్ని జల్లించుకుంటే ఫైన్ పౌడర్ అయిపోతుంది. కానీ ఇది చాలా చక్కగా బాగా వస్తుంది కూరలో వేసుకోవడానికి కానీ దేనికైనా. ఇంక ఇట్లా పెట్టుకుంటే చాలు. మనం కరివేపాకు పౌడర్ కూడా చేసుకోవచ్చు. కూర పౌడర్ లాగా అలా కూడా చేసుకోవచ్చు. విడిగా ఇడ్లీలో నంచుకోవడానికి ఇడ్లీ పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల. ఇలా ఫ్రెష్ ఆకుని మనం పప్పులు వేసుకోవచ్చండి. టమాటా కూరల్లాగా ఎట్లయినా చేసుకోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది ఈ ఆకుకూర. కరివేపాకు కారపొడి ఎలా చేసుకుంటామో ఈ మునగాకు కారపొడి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు అది చేయటం చూపెడతాను ఇప్పుడు. వితౌట్ ఆయిల్ మునగాకు కారపొడి చేసి చూపెడతానండి. ఇది ఉండి ధనియాలు ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ఒక స్పూను మినపగుళ్ళు, 5 ఎండుమిరపకాయలు. ఇలా ముక్కలు చేసుకుంటే తొందరగా వేగుద్దండి. ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవటమే. ఆయిల్ కానీ నూనె కానీ ఏమీ అవసరం లేదు. ఇట్లా డ్రైగా రోస్ట్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మునగాకు పౌడరు ఇది మొత్తం కలిపి మిక్సీ కొట్టేయడమే. కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు. జీలకర్ర 1/2 స్పూను, 3 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. సన్న సెగ మీద డ్రై రోస్ట్ చేసుకోవటమే. బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత చల్లార్చాలండి. ఈ మనం మునగాకుని మనం ఏమీ రోస్ట్ చేయకూడదు, అసలు పొయ్యి మీద పెట్టకూడదు అనమాట. ఇది చల్లారిపోయిన తర్వాత మునగాకు పౌడర్ని కూడా దీంట్లో కలిపేసుకొని మిక్సీ కొట్టేసుకోవటమే. ఈ వేడి చేస్తే దానికి ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి. ఇదిగోండి మొత్తం వేపేసాను. కొంచెం చల్లారాక దీన్ని మిక్సీ పెట్టేసుకుందాము. చూడండి ఈ కలర్లోకి ఇలాగా రోస్ట్ అయిపోతే మనకి బాగుంటుంది స్మెల్ అంతా. ఇది చల్లారిపోయిందండి. దీని మొత్తంలోకి 2 స్పూన్స్ మునగాకు పౌడర్ వేసుకుంటున్నాను.
అది సరిపోతుంది ఆ మొత్తానికి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. నేనైతే ఫుల్గా ఇది చెక్క స్పూను 1 స్పూన్ వేస్తున్నా, మాకు ఇది సరిపోతుంది. మిక్స్ చేసి తీసుకొస్తా. ఇదిగోండి మునగాకు కారపొడి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే మునగాకు కారపొడి అండి. మనం దోశల్లో యూజ్ చేసుకోవచ్చు, ఇడ్లీలో యూజ్ చేసుకోవచ్చు, దీన్ని చపాతీ పిండిలో కూడా ఇలా అయినా కలుపుకోవచ్చు అండి. చపాతీ పిండిలో కాదు, కొంచెం టేస్టీగా ఉండాలి అనుకుంటే కూడా ఇట్లా అయినా పెట్టుకోవచ్చు. ఇది అన్నంలో కూడా కలుపుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. హెల్దీ కూడా ఇది మనకి. అందరూ ట్రై చేయండి మునగాకు కారపొడి. దీంట్లో 1 స్పూన్ కూడా మనం ఆయిల్ వేయ అవసరం లేదు. వితౌట్ ఆయిల్ డ్రై రోస్ట్ చేసుకొని మనం మునగాకు కారపొడి రెడీ చేసుకున్నాము. మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మునగాకు కారపొడి రెడీ అయిపోయింది. ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి. ఇదిగోండి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను అన్నంలో. కారపొడి కూడా ఎంతో టేస్టీగా ఉంది కారపొడి. చూడండి నేను ఈ కాకరకాయ కూరలో కూడా వేసానండి కారపొడిని. కొంచెం వేసుకుంటా. ఎంతో టేస్టీగా ఉందండి మునగాకు కారపొడి. మీరు ట్రై చేయండి, హెల్తీగా తినండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.